ఫేక్ ప్రచారం చేయడంలో దిట్ట ఎవరు? ఫేక్ ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చింది ఎవరు? ఏపీలో సోషల్ మీడియా గొంతు నొలమాలని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు ఈ మధ్య ఫేక్ ప్రచారం అంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి కదా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కదా. ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించి 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనూ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలోను ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీని పట్టుకుని, పార్టీ నాయకులను పట్టుకుని ఫేక్ అని అంటున్నారంటే ఎట్లా ఇది? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? దానికి తగ్గట్టుగానే ఎల్లో మీడియా అండందని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎట్లయినా తను రాస్తే అన్నీ రాసేస్తాయని ఒక దీంతో ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాని ఎందుకు లేకుండా చేస్తారు? సబ్ కమిటీ వేయటం మీద సోషల్ మీడియాలో చాలామంది పద్ధతిగా వ్యవహరించే వాళ్ళంతా విమర్శిస్తున్నారు. ఇదేం గవర్నమెంటు, ఇదేం పద్ధతి అని. గోపి గారు చెప్పండి, ఎందుకు సోషల్ మీడియా అంత భయపడిపోతున్నారు? అట్లాగే సాక్షి మీడియా అంతా కూడా అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఏదైనా పలానా తప్పు జరిగిందంటే తప్పు జరిగింది వివరణ ఇవ్వమనొచ్చు, కేసులు పెట్టేస్తారు. అదే ఆంధ్రజ్యోతి ఈనాడైతే అసలు బతిలాడతారు. ఇందాక మనం చూసాం కదా జనసేన వాళ్ళ ఫ్లెక్సీకి సంబంధించి. సో ఈ పరిణామం ఇవంతా కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఎవరు తప్పు చేసినా తప్పే, అది తప్పని చెప్పండి. పోలీసులు ధర్మంగా ఉండమని అడుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు అంత రాజభక్తి కంటే కూడా ఇంకా రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తోందా? ఈ ఫేక్ ప్రచారం మీద చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఏమిటి? ఎందుకు సబ్ కమిటీ వేశారు? సోషల్ మీడియాని గొంతు నొలమాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? సార్, ఫేక్ ప్రచారానికి వస్తే 95కి వెళ్ళాలండి. మనం 95 ఆగస్టులో మొదలైంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 45 మంది ఉన్నారని, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే హోటల్లో 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం అక్కడి నుంచి మొదలైంది. అది లక్ష్మీపార్వతి గారి మీద వార్తలు కానీ, ఎన్టీ రామారావు మీద నగ్నంగా కార్టూన్లు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలైనవి. ఆయన మొదలుపెట్టిందే ప్రచారమే అది. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం ప్రత్యేకించి వేరే ఉండేదే లేదు. అయితే సోషల్ మీడియా అంటే ఈ మధ్య కొంత భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఆయన. వాళ్ళకి కూడా సోషల్ మీడియా వింగ్ ఉంది. వాళ్ళు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారు. కానీ మరి ఎందుకో సోషల్ మీడియా అంటే కొంచెం ఆయనకి భయం ఉంది. అంటే దీన్ని బట్టి వ్యతిరేకంగా వాస్తవాలు చెబితే వాళ్ళందరినీ గొంతు నులిమి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నదా, లేకపోతే జనంలోకి అవే వెళ్ళాలన్నదా వాళ్ళ లక్ష్యం? అంతే. ఇప్పుడు వాళ్ళ కోసం చెప్పే అయినా సరే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లాంటి వాటిల్లో చెప్పే వార్తలన్నీ కూడా నిజాలని ప్రజలు నమ్మాలని, రెండోది ఇతరులు చెప్పేవి అబద్ధాలు అని ప్రజలు నమ్మాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్తారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీసులో కూడా కొన్ని అనేక యూట్యూబ్ ఛానల్ నడుపుతారు. వాటి ద్వారా అచ్చంగా ఫేక్. ఎందుకు మన విజయమ్మ గారి ఇష్యూలో పైగా ఉన్నాయి సార్ వాళ్ళ ఆఫీస్ లో నడుస్తున్న 100 ఛానల్ ఉన్నాయి. కనుక బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్తే అదే ఎంట్రన్స్ లో బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది, సైడ్ నుంచి దాంట్లో నుంచి వెళ్తే మీకు కనపడతారు. అక్కడ ఇప్పుడు చేసే యాంకర్లు కానీ వాళ్ళు గెస్ట్లు కానీ. సో అక్కడ 100 ఛానల్ పైగా ఓన్లీ తెలుగుదేశం ఆఫీసులో నడుస్తున్నాయి. 500కు పైగా యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం అండర్లో నడుస్తున్నాయి ఓవరాల్ గా. ఓకే, మరి వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. సో వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్, అసలు వాళ్ళు పెట్టేటటువంటి ఫేక్ ప్రచారం, వాళ్ళు తిట్టేటటువంటి బూతులు చూస్తే మనం ఒకసారి ఛానల్ కూడా ఓపెన్ చేయండి సార్, అంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఇది కదా ఫేక్. ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది ఇప్పుడు విజయ్ కేసరి అన్న ఆయన పెట్టిన ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. మీరు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పారు, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా టీడీపీ వాళ్ళు కానీ. అది ఫేక్ ప్రచారమా, నిజమైన ప్రచారమా? ఇప్పటికి కూడా అవును ఆ రోజు మేము తప్పు చేశాము లేదా రైట్ చేసామని ఎప్పుడని చెప్పారా అన్నది దానికి సమాధానం దొరుకుతుంది సార్. వాళ్ళ ఛానల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అని అంటున్నారు కదా వీళ్ళు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 2 పత్రికలు కానీ లేదంటే వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ ఎంత దారుణం సార్. జంతువులు కొవ్వు కలిసేసింది అని చెప్పి వాళ్ళే కదా ప్రచారం ఎక్కువ చేసింది. మరి ఇప్పుడు ఏం చెబుతారు? సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రచారం, కేసులు లేవు, ముఖ్యమంత్రి ప్రచారం చేశాడు. ఈయన జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి ఏదైతే పవిత్రమైనటువంటి లడ్డులో ఈయన అపవిత్రం చేసి మాట్లాడితే మరి ఇవన్నీ కదా ఫేక్ ప్రచారాలు. కానీ ఇప్పుడు కూడా 14 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు అని జగన్ టైంలో ఇప్పుడు కూడా ఎట్లా చెబుతారు? అసెంబ్లీలో ఒక రకంగా బయట ఒక రకంగా. సార్ ఇప్పటికీ మొత్తం అప్లై అయిపోయిందని ప్రచారం చేస్తారు. ఆయన 2 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు ఇప్పుడు వచ్చిన ఏదో 15 నెలల కాలంలో. దాని మీద మాట్లాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే నాశనం అయిపోతే ఈయన వచ్చి తాపీ మేస్త్రి లాగా ఇప్పుడు మొత్తం చేసుకెళ్తా అంట. ఇదే కదా రోజు తప్పుడు ప్రచారం. అదాని మీద అక్కడక్కడ అమెరికాలో కేసు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని జైలు ఫోటోలు వేసి ఎంత దుష్ప్రచారం చేశారు. సెకీ ఒప్పందం మీద
అవును. ఈనాడు వీళ్ళందరూ చేసినంత దుష్ప్రచారం ఇప్పుడు కూడా లెక్కర్కి సంబంధించినటువంటి తప్పుడు కేసు పెట్టి రోజుకు ఒక కట్టు కదల్లి ఫేక్ ప్రచారాలు చేస్తుంది వాళ్ళే కదా. అవునా, వెంకటేష్ నాయుడు వీడియో వెంకటేష్ నాయుడు వీడియో మొత్తం అంతా దొరికిపోయింది, వేల కోట్ల రూపాయలు కట్టలు కట్టారన్నారు. తీరా వస్తేనే కోర్టులోనే అభ్యర్థి అసలు మేము ఓపెనే చేయలేదు, వాళ్ళ భార్య పిటిషన్ వేస్తే మా ఆయన ఫోన్ కు సంబంధించి దాన్ని ఓపెన్ చేశారని అసలు మేము ఓపెనే చేయలేదు అన్నారు. మరి ఈ వీడియోలో ఆయన నుంచి వచ్చినాయి. దానికి సిట్టు తరపున లాయర్ గారు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందంట, అంటే ఫేక్ ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఎట్లా సార్ ఫేక్ ఇప్పుడు ఎవరు ప్రచారం చేస్తే దాంట్లో రాశారా ఈ ఫేక్ ప్రచారాన్ని ఇందా దారా గోపి గారు కరెక్ట్ గా చెప్పారు. దీనికి పునాది 95 రామారావు గారి దగ్గర తీసుకోవాలి కదా. అదేనా? సో అక్కడి నుంచే ఫేక్ ప్రచారం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద ఇల్లు చేసి జగన్ గారి మీద 1,00,000 కోట్లని అసలు విపరీతమైన ఫేక్ ప్రచారాలకి దిట్టే తెలుగుదేశం పార్టీ కదా. ఫేక్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఫేక్ ప్రచారాలకు సంబంధించి ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. రాష్ట్రంలో కంపెనీలు ఏం లేం కానీ వాళ్ళ దగ్గర ఫేక్ ఫ్యాక్టరీలకి అయితే గొట్లు ఉన్నాయి. రైట్.